అమరావతి రాజమార్గానికి బకింగ్ హోమ్ కెనాల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. స్టీల్ బ్రిడ్జ్ పై తొలి కాంక్రీట్ స్లాబ్ పూర్తయింది. ఎల్హెచ్ఎస్ పై సోమవారం అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభించిన కాంక్రీట్ స్లాబ్ మంగళవారం ఉదయం 6:30 పూర్తయింది. ఏడీసీఎల్ పర్యవేక్షణలో ఎన్సీసీ సంస్థ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తోంది. ఎల్హెచ్ఎస్ పై 225 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 53 టన్నుల స్టీల్ ని ఉపయోగించి 225 మిల్లీమీటర్ల థిక్నెస్ తో కాంక్రీట్ స్లాబ్ కంప్లీట్ అయింది. రాత్రంతా నాన్ స్టాప్ గా 2 బూమ్ ప్లేసర్లతో భారీ కార్మికుల సహకారంతో కాంక్రీట్ స్లాబ్ పనులు చేపట్టారు. టైం కరెక్ట్ గా అర్ధరాత్రి 1 గంట అయింది. స్టీల్ బ్రిడ్జ్ పై తొలి కాంక్రీట్ స్లాబ్ మినిట్ టు మినిట్ ఎలా జరిగిందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. టైం కరెక్ట్ గా అర్ధరాత్రి 1 గంట అయింది. ప్రస్తుతం ఈ 1 గంట సమయానికి అమరావతిలోని తొలి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా కాంక్రీట్ పనులు ప్రారంభించారు. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఎల్హెచ్ఎస్ మీద కాంక్రీట్ స్లాబ్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇందుకు సంబంధించిన పనులను ఎన్సీసీ నిర్మాణ సంస్థ చేపట్టడం జరిగింది. మొత్తం 225 మిల్లీమీటర్లకు సంబంధించి కూడా డెప్త్గా థిక్నెస్తోని కాంక్రీట్ వేస్తున్నారు. ఇందుకోసం 225 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తో పాటు 50 టన్నులకు సంబంధించి కూడా స్టీల్ ఉపయోగించారు. ఈ నేపథ్యంలోని అర్ధరాత్రి పూటే ఈ కాంక్రీట్కి సంబంధించిన స్లాబ్ను స్టీల్ బ్రిడ్జ్ మీద ఎందుకు నిర్మిస్తున్నారు, ఎంత లేయర్ వరకు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు, దాంతోపాటు నిర్మాణం ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి పూర్తి డేటాను ఇందులో మీకు అందిస్తాను. ఇది నిరంతరంగా 4 నుంచి 5 గంటల పాటు ఎల్హెచ్ఎస్ మీద స్టీల్ గడ్డర్ల మీద ప్రస్తుతం కాంక్రీట్ స్లాబ్ పనులు మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఈ వీడియోలోని పూర్తి డేటా ఎప్పటి వరకు ఈ కాంక్రీట్ పనులు జరుగుతున్నది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను అందిస్తాను. అమరావతి బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ తొలి కాంక్రీట్ స్లాబ్ పనులు ప్రారంభమయ్యాయి. భారీ ఎత్తున కార్మికులు స్లాబ్ నిర్మాణంలో పాల్గొనడం జరిగింది. తొలుతగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించిన తర్వాత తొలి స్లాబ్ వర్క్స్ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ మీద ఎల్హెచ్ఎస్ మీద దీనికి సంబంధించిన కాంక్రీట్ స్లాబ్ పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం ఇందుకోసం మనం విజువల్స్లో చూసినట్టయితే బూమ్ ప్లేసర్లు, మొత్తం 2 బూమ్ ప్లేసర్లను ఉపయోగించడం జరిగింది. ఈ బూమ్ ప్లేసర్లే కాకుండా ప్రధానంగా ఈ బూమ్ ప్లేసర్లు వెనువెంటనే ఆ కాంక్రీట్ లోపలికి వెళ్ళే దిశగా కూడా భారీ ఎత్తున కార్మికులు కూడా ఇందుకోసం పనిచేస్తున్నారు. అయితే బూమ్ ప్లేసర్ల కోసం ఏదైతే ఎన్సీసీ నిర్మాణ సంస్థకి సంబంధించిన ప్లాంట్ నుంచి భారీ మొత్తంలోని టిప్పర్ల ద్వారా కాంక్రీట్ని ఇక్కడ తరలిస్తున్నారు. వెనువెంటనే ఒక టిప్పర్లో కాంక్రీట్ కంప్లీట్ అయిన వెంటనే మరో టిప్పర్ రెడీగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియ అర్ధరాత్రి తెల్లవారుజాము లోపల కూడా కంప్లీట్ చేయాలి అనే నిర్ణయానికి రావటం జరిగింది. ఎందుకంటే అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారుజామున ఈ ప్రక్రియ ప్రారంభించడానికి కారణం ఏదైతే ఉందో, ప్రధానంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం ఒక రద్దీగా జరిగే ప్లేస్లో జరుగుతుంది. ఏదైతే ఇటు గుంటూరు రోడ్డు కావచ్చు, మరోపక్క ఉండవల్లి కరకట్ట, దాంతోపాటు సీడ్ యాక్సిస్ రోడ్, ఈ ప్రాంతంలో డే టైంలో చేయాలంటే భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఎన్సీసీ నిర్మాణ సంస్థకి సంబంధించి ప్లాంట్ ఏదైతే ఉందో అది అమరావతి ప్రాంతంలో ఉండటం, సిఆర్డీఏ రాయపూడి ప్రాంతంలో ఉన్న నేపథ్యంలోని అక్కడి నుంచి టిప్పర్లు తీసుకొచ్చి డే టైంలోని ఇక్కడ స్లాబ్ వర్క్స్ చేయాలంటే ట్రాఫిక్ అంతరాయంతో పాటు కొంత ఎక్కువ సమయం కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోని రాత్రిపూట ఈ స్లాబ్ వర్క్స్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా
టెంపరేచర్ కూడా డే టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి గడ్డర్ల పైన డక్ షీట్స్ వస్తాయి. డక్ షీట్స్ మీద ఇందుకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతాయి. రీఎన్ఫోర్స్మెంట్ పైన కాంక్రీట్ స్లాబ్ వేస్తారు. అయితే కింద డక్ షీట్స్ అనేవి ఐరన్కి సంబంధించిన డక్ షీట్స్ ఉన్న నేపథ్యంలోని డే టైంలోనే ఇందుకు సంబంధించిన నిర్మాణం చేపడితే కాంక్రీట్ వేస్తే కొంతవరకు కూడా క్రాక్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని టెంపరేచర్ డే టైంలో కొంత హెవీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీన్ని రాత్రి ఏదైతుందో రాత్రి సమయంలో కూడా ఈ కాంక్రీట్ పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కాంక్రీట్ స్లాబ్ వర్క్స్ మనం చూసినట్టయితే దాదాపు 225 మిల్లీమీటర్ల స్లాబ్ థిక్నెస్తోని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులోని ప్రధానంగా కాంక్రీట్కి సంబంధించి ఇదే 225 క్యూబిక్ మీటర్లకు సంబంధించి కూడా కాంక్రీట్ ఉపయోగిస్తారు. కాంక్రీట్ పడే చోట కింద భాగం చూసినట్టయితే పూర్తి స్థాయిలోని ఐరన్తోని రీఎన్ఫోర్స్మెంట్ పనులు చేయడం జరిగింది. ఒక లేయర్ కాదు, మనకి 2 లేయర్స్ కనబడతాయి. రీఎన్ఫోర్స్మెంట్లోని 2 లేయర్లకు సంబంధించి కూడా ఐరన్ ఉపయోగించారు. దాదాపు 53 టన్నులకు సంబంధించి మాత్రం స్టీల్ని కింద భాగంలో ఉపయోగించడం జరిగింది. దాని మీదే ప్రస్తుతం కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో బూమ్ ప్రెషర్ మిషనరీతోని ఈ కాంక్రీట్ వేస్తున్నారు. ఒకటి ఏదైతే కొండవీటి వాగు ఏదైతే ఉందో అటుపక్క ఒక బూమ్ ప్రెషర్ను పెట్టుకున్నారు. దాంతోపాటు మరో పక్క గుంటూరు ఏదైతే ఉందో ఉండవల్లి రోడ్డు సైడు మరో బూమ్ ప్రెషర్ను పెట్టుకొని 2 ప్రాంతాల నుంచి అంటే 2 వైపుల నుంచి కూడా టిప్పర్లు వెనువెంటనే ఈ కాంక్రీట్ని ఫిల్ చేయటం, వాటి ద్వారా నేరుగా ఈ ఎల్హెచ్ఎస్ వైపు కాంక్రీట్ వేసే ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. చాలా స్పీడ్గా దీనికి సంబంధించిన కాంక్రీట్ పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమయం చూసినట్టయితే దాదాపు ఇప్పుడు నేను రిపోర్టింగ్ చేస్తున్న సమయం అర్ధరాత్రి 1:15. ఇప్పటి నుంచి ఖచ్చితంగా 4 నుంచి 5 గంటల్లో కూడా ప్రక్రియ పూర్తి చేయాలనే టార్గెట్లోని ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి స్టీల్ బ్రిడ్జ్ గురించి మీకు వివరిస్తాను. మొత్తం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చూసినట్టయితే 128 మీటర్ల వరకు ఉంటాయి. స్టీల్ గడ్డర్ల వరకు 110 మీటర్లు ఉంటాయి. మొత్తం ఎల్హెచ్ఎస్ వైపు 4 వరుసలు, ఆర్హెచ్ఎస్ వైపు 4 వరుసలు, మొత్తం స్టీల్ గడ్డర్లు 88 స్టీల్ గడ్డర్లను ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ కోసం నిర్మిస్తున్నారు. ఇందులోని ప్రధానంగా ఎల్హెచ్ఎస్ వైపు చూసినట్టయితే ఇది అమరావతి ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఎల్హెచ్ఎస్ ఉపయోగిస్తే, మరోపక్క విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాళ్ళకి ఆర్హెచ్ఎస్ను ఉపయోగిస్తారు. మొత్తం ఇది 6 వరుసలకు సంబంధించిన రోడ్డు. ఈ రోడ్డుకు సంబంధించి తొలుతగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు కారణాలు కూడా మీకు వివరిస్తాను. ఎందుకంటే కాంక్రీట్ బ్రిడ్జ్ నిర్మిస్తే మాత్రం కొంత సమయం కూడా చాలా ఎక్కువగా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఖర్చు కూడా చాలా ఎక్కువగా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం ద్వారా త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది, ఖర్చు కూడా చాలా తక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ వచ్చే వాహనదారులందరూ కూడా అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్ళేందుకు ఇది సులువైన రూట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అమరావతి ప్రాంతానికి వెళ్ళాలంటే ఉండవల్లి కరకట్ట మీదుగా వెళ్ళాలి. అది ఇరికైన రోడ్డు కావడంతో ట్రాఫిక్ ఇబ్బంది కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని ఆ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే కొంత రద్దీ ఎక్కువగా కనపడుతుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఆల్టర్నేట్ మార్గంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నవంబర్లో ప్రారంభించడం జరిగింది. ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని ఎన్సీసీ నిర్మాణ సంస్థకు అప్పచెప్పారు. నవంబర్ నుంచి ప్రస్తుతం ఈ రోజు వరకు చూసినట్టయితే మొత్తం 4 నెలల్లోనే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా స్లాబ్ వర్క్ వచ్చాము. ప్రతి నెలలో కూడా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో పురోగతి మనకి చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 12వ తారీఖున స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. వెంటనే గడ్డర్లు దాదాపు ఈ రోజుకున్న మనకి సమయం వరకు చూసినట్టయితే మొత్తం 88 గడ్డర్లోని 79 గడ్డర్ల వరకు కూడా లాంచింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. ఈ గడ్డర్లు స్టీల్ గడ్డర్లకు సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫిక్సింగ్ను బీమా సంస్థకు ఎన్సీసీ అప్పచెప్పిన నేపథ్యంలో బీమా సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు లాంచింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎల్హెచ్ఎస్ మీద మొత్తం లాంచింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డక్ షీట్స్ వేసుకున్నారు. డక్ షీట్స్ మీద దీనికి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ పనులు కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం స్లాబ్ వర్క్ చాలా స్పీడ్గా కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం కాంక్రీట్ తర్వాత ఎలాంటి లేయర్లు రాబోతున్నాయి కూడా నేను వివరిస్తాను. ఈ కాంక్రీట్ మీద మ్యాస్టిక్ ప్యాడ్ వస్తుంది. ఏదైతే ఉందో టార్ లిక్విడ్ అంటామో దీని మీద వేస్తారు. ఆ తర్వాత
బిటామినస్ కాంక్రీట్ ఉంటుంది. ఇది మెటల్ ప్లస్ కాంక్రీట్తోని కూడుకున్న ఒక సంబంధించిన కాంక్రీట్ ఉంటుంది. దాన్నే దీని మీద ఫైనల్ స్టేజ్గా వేస్తారు. ఇది స్లాబ్ థిక్నెస్ వచ్చేసే కల్లే 225 మీటర్ల వరకు ఉంటే మ్యాస్టిక్ ప్యాడు అట్లాగే బిటామినస్ కాంక్రీట్తో కలుపుకొని మరొక 65 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 280 మిల్లీమీటర్ల వరకు కూడా థిక్నెస్తోని ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి పైభాగం రాబోతుంది. దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటైతే ఉందో ప్రధానంగా అమరావతిలో నిర్మాణం అవుతున్న అన్ని నిర్మాణాలు చూసినట్టయితే అత్యాధునిక టెక్నాలజీతోని నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది, సిఆర్డీఏ వచ్చింది. దానికి తగినట్లుగానే ఆదేశాలను నిర్మాణ సంస్థకి ఇస్తున్నారు. అందులో భాగంగానే మనం గతంలోని హైకోర్టుకి సంబంధించి కూడా రికార్డు స్థాయిలోని ఒక్క రోజులోనే 4 పోర్లకు సంబంధించి 15,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా కాంక్రీట్ వేసే ప్రక్రియ చూసాము. అది అమరావతి ప్రాంతంలోని ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. హైకోర్టుకి సంబంధించి కూడా పోరు వేసే కాంక్రీట్కి సంబంధించి కూడా ప్రక్రియ అక్కడ కూడా ఇలాంటి బూమ్ ప్లేసర్తోనే కాంక్రీట్ పనులు ప్రక్రియ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ వేయటం ద్వారా త్వరితగతిన నిర్మాణం ఏదైతే బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన పనులు పూర్తవుతున్న పరిస్థితి చూసాము. ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా అలాంటి మెషినరీని ఉపయోగిస్తున్నారు. ఈ మెషినరీ ద్వారా వెంటనే తమ ఎక్కడేసే కాంక్రీట్ వేయబోతున్నామో ఆ ప్రదేశంలోకి తీసుకెళ్ళి కాంక్రీట్ను పోసే అవకాశాలు ఉంటాయి. దాని వెంటనే పూర్తి స్థాయిలోని ఒక కంప్లీట్ చదువుచేసే ప్రక్రియను ఇతర కార్మికులు చేస్తారు. ఆ ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం బూమ్ ప్లేసర్ ద్వారా తమ కాంక్రీట్కి సంబంధించి ఏ ప్లేస్లో వేయాలో అది పూర్తి స్థాయిలోని నింపే వరకు కూడా ప్రస్తుతం కార్మికులు కష్టిస్తున్నారు. దానికి సంబంధించి వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం కీలకమైన కాంక్రీట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నిర్మాణం చూసినట్టయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దాంతోపాటు ఎన్సీసీ సంయుక్తంగా దీనికి సంబంధించి కూడా నిర్మాణాలని చాలా స్పీడ్గా కొనసాగిస్తున్న నేపథ్యంలోని నిర్మాణ పనులు కాంక్రీట్కి సంబంధించి కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా మనతో మాట్లాడేందుకు ఎన్సీసీ నుంచి జనరల్ మేనేజర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఒకసారి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన కాంక్రీట్ పనులు జరుగుతున్న నేపథ్యంలోని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. 220 MQ కాంక్రీట్ వాడుతున్నాం. పగలేస్తే టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటున్నాయని టెంపరేచర్స్ ఎక్కువలో కాంక్రీట్ వేయడానికి ఇబ్బంది అని నైట్ కాంక్రీట్ వేస్తూ ఉన్నాం. దీనికి కాంక్రీట్ మా ఓన్ ప్లాంట్లో ప్రొడక్షన్ నుంచి వస్తుంది. క్వాలిటీ కంట్రోల్స్ అన్నీ మా క్వాలిటీ టీమ్ చెక్ చేస్తూ ఉంటారు, ల్యాబ్లో చేస్తూ ఉంటారు, సైట్లో కూడా క్వాలిటీ చెక్స్ అన్నీ మా క్వాలిటీ టీమ్ చెక్ చేస్తూ ఉంటారు. సో మొత్తం ఎన్ని లేయర్స్ వస్తాయి సార్ స్టీల్ బ్రిడ్జ్కి? ఇది ఒకటే ఒక లేయర్ కాంక్రీట్. దీని తర్వాత వేరింగ్ కోట్ అవుట్ వస్తుంది, బీసీ లేయర్. దాని తర్వాత ఎక్స్పాన్షన్ జాయింట్ ఫిక్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సార్, ఈ కాంక్రీట్కి సంబంధించిన బ్రిడ్జ్లు ఉంటాయి, స్టీల్ బ్రిడ్జ్ ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏమంటారు రెండింటికి? ఆర్సీసీ బ్రిడ్జ్, ఆర్సీసీ గడ్డర్లు ఉంటాయి. ఆర్సీసీ గడ్డర్లో స్టీల్ గడ్డర్స్ ఉంటాయి. ఆర్సీసీ గడ్డర్లో టైం టేకింగ్, స్టీల్ గడ్డర్స్ అయితే స్పీడ్గా పని అవుతుందని స్టీల్ గడ్డర్స్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని రోడ్డుకి అటాచ్కి ఎలా ఉండబోతుంది సార్? ఇది దీని రోడ్డుకి గ్యాప్ ఉంది కదా, దీనికి అపార్ట్మెంట్ వాల్ వస్తుంది. వాల్ పక్కన దీన్ని ఫిల్ చేసి రోడ్డుకి కలిపేస్తాం. సేమ్ అటు కూడా 2 ర్యాంపులు ఇట్లా వెళ్తాయి, దాన్ని కూడా అటు కలిపేస్తాం. ఇంకోటి సార్, ఇంత అద్భుతంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన లైటింగ్ లాంటివి ఎలా అవుతుంది సార్? లైటింగ్ ఉంటాయి కంటిన్యూగా. ఈ రోడ్డు అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జికి కనెక్ట్ అయ్యింది. దాని నుంచి కనెక్షన్ రోడ్డు లైట్స్ సేమ్ మన స్ట్రీట్ యాక్సెస్ రోడ్ లైటింగ్ ఎట్లా ఉంటుందో దీనికి కూడా అట్లానే ఉంటుంది. ఓకే సార్. ఇంకోటి సార్, ఇంకొక స్టీల్ బ్రిడ్జ్ అంటే ఖచ్చితంగా చాలామంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మరో స్టీల్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ల దూరంలోని కొండవీటి వాగు మీదుగా నిర్మిస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా ఉండబోతుంది? అది ఎలివేటెడ్ కారిడార్కి ఎలా కనెక్ట్ చేస్తారు? అది ఆ బ్రిడ్జ్ పార్ట్ ఆఫ్ ది ఎలివేటెడ్ కారిడార్ అది. ఓకే సార్. దాని నుంచి ఆ ర్యాంప్లో నుంచి ఒక లూప్ లాగా తీసుకొని ఈ రోడ్డు కనెక్ట్ చేస్తున్నాం టెంపరీ. అది స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. ఇది టెంపరీ ఒక లూప్ కనెక్షన్ ఇస్తుంది.
ఎలా ఉంది సార్ లూప్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుంది? దాని మీద రోడ్డు అటు వెళ్తూ ఉంటుంది, ఓకే, ర్యాంప్ దిగుతుంది కదా, దిగినాక ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆ కింద రోడ్ నుంచి దీనికి ఒక రోడ్డు కనెక్టింగ్ ఉంటుంది. ఓకే, దీని మీద అటు వెళ్తుంది, చాలా పొలాల నుంచి అటు వెళ్ళి పొలాల నుంచి వెళ్తారు. అక్కడ నుంచి అది సీడ్ యాక్సెస్ సెకండ్ ఫేజ్కి కనెక్ట్ అవుతుంది. సీడ్ యాక్సెస్ టోటల్ కనెక్టివిటీ వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ. ఒకటిసారి మీరు ఎన్సీసీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోని అమరావతిలో కీలకమైన రాజమార్గమైన సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కూడా మీరే నిర్మించారు. ఎలా అనుకుంటున్నారు? క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? క్వాలిటీ లాస్ట్ 16 to 19 కూడా ఈ రోడ్డు మేమే చేసాం. అవును సార్. 8-9 years నుంచి ట్రాఫిక్ వెళ్తూ ఉంది. అవును సార్. ఇప్పటికి స్టిల్ ద రోడ్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. అందుకనే వీఆర్ ప్రౌడ్ టు సే అవర్ క్వాలిటీ ఈజ్ గుడ్. ఒకటి సార్, అందరూ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి నవంబర్లో స్టార్ట్ చేస్తే మనం ప్రస్తుతం ఏప్రిల్ వరకు వచ్చాము. ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో వాహనాలు వెళ్ళే ప్రక్రియ ప్రారంభమవుతుంది అనుకుంటున్నారు? ఈ బ్రిడ్జ్ పార్ట్ వరకు అయితే ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ అయింది. బట్ వాహనాలు వెళ్ళాలంటే ఆ కనెక్టివిటీ, ల్యాండ్ ఎక్విజిషన్, ఆ రోడ్డు ఫేజ్ 2 రోడ్డు ఇది మొత్తం కనెక్ట్ అయితే కానీ ఈ రోడ్డు పర్పస్ ఉండదు. స్ట్రక్చర్స్ లేట్ అవుతాయి కాబట్టి ముందు స్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రక్చర్స్ కంప్లీట్ చేస్తాం. ఒకటి సార్, మనం ఒక కాంక్రీట్ బ్రిడ్జ్ తీసుకున్నట్టయితే బ్రిడ్జ్ మీద భారీ ఎత్తున కొంత వాహనాలు వెళ్తుంటే బ్రిడ్జ్ కొంత షేక్ అయ్యే పరిస్థితులు, అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ కోసం దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. స్టీల్ బ్రిడ్జ్ కూడా అలాంటి వైబ్రేషన్స్ లాంటివి ఉంటాయా? ఎలా ఉంటాయి? వైబ్రేషన్స్ అరెస్ట్ చేయడానికి బేరింగ్స్ పెడతాం. ఓకే, బేరింగ్స్ కొంచెం లైట్ మూమెంట్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ నువ్వు చెప్పిన అరెస్ట్ అవ్వడానికే బేరింగ్స్ పడతారు. ఒకటి సార్, ఇటు మన ప్రకాశం బ్యారేజ్ వైపు కూడా ఇదే తరహాలో ఉంది. అది ఎలా కనెక్ట్ చేస్తాం ప్రకాశం బ్యారేజ్కి? ఈ రోడ్డు నుంచి 2 లూపులు ఇట్లా ఉంటాయి. ఓకే, ఒకటేమో ఈ లూప్ ఇటు విజయవాడ సిటీకి వెళ్ళేది, ఒకటేమో ఉండవల్లి వైపు. ఓకే, 2 రోడ్డు ఇట్లా ఉంటాయి. ఇక్కడేమో సింగిల్ ఉంటుంది, అక్కడ 2 ఇట్లా ఉంటాయి. ఎస్టిక్షన్ అంటే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి కానీ మంగళగిరి వచ్చేవాళ్ళు నేరుగా ఈ రోడ్లోకి వచ్చేవాళ్ళు. ప్రతి వాళ్ళు ఈ రోడ్లో రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు. ఒకటి సార్, ఇప్పుడు ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ 2 గ్యారేజ్లు కనపడుతున్నాయి మనకి. ఎల్హెచ్ఎస్ ఎటువైపు నుంచి ఉపయోగిస్తాం, ఆర్హెచ్ఎస్ ఎలా ఉపయోగిస్తాం? ఎల్హెచ్ఎస్ ఇటు వెళ్ళేవాడు ఇటు ఎల్హెచ్ఎస్లో వెళ్తాడు, అటు నుంచి వచ్చేవాడు ఇటు ఆర్హెచ్ఎస్ వైపు నుంచి వస్తారు. ఓకే సార్, దీనికి అంటే మీరు డిజైన్స్ చూసుంటారు, ఎంట్రీలో ఎలా ఉండబోతుంది? ఈ ఎంట్రీకి వచ్చేసరికి ఏమైనా ఒక ఫినిషింగ్ లాంటి ఏదైనా పెట్టబోతున్నారా, లేకపోతే నార్మల్గా ఉంటుందా? ఈజ్ ది ఓన్లీ టెంపరీ ఫెసిలిటీ. యా, పబ్లిక్కి అది అవ్వడానికి చాలా టైం పట్టింది కాబట్టి ఇది టెంపరీగా ఫెసిలిటీ ఇస్తున్నారు. కరకట్ట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, దానివల్ల ఫెసిలిటీ ఇస్తున్నారు. ప్రజెంట్ టైము 3 గంటలు అవుతుంది. కాంక్రీట్ స్లాబ్ పనులు స్టార్ట్ చేసి ఇప్పటితోని 2 గంటల సమయం గడిచింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం వర్క్స్కి సంబంధించి కూడా ప్రోగ్రెస్ చూస్తే కనుక 82 క్యూబిక్ మీటర్లకి సంబంధించి కూడా కాంక్రీట్ పనులు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా పెండింగ్ 143 క్యూబిక్ మీటర్ల వరకే ఉంది. ఈ నేపథ్యంలో వర్క్స్కి సంబంధించి కూడా ప్రోగ్రెస్ ఒకసారి చూద్దాము. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి కూడా వర్క్స్ చూసినట్టయితే భారీ మొత్తంలోని కార్మికులు త్వరితగతిన దీనికి సంబంధించి కూడా కాంక్రీట్ కంప్లీట్ చేసేందుకు కూడా పనిచేస్తున్నారు. మొత్తం 2 బూమ్ ప్లేసర్లు కూడా ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఒకటి కొండవీటి పంప్ హౌస్ సైడ్ ఒక బూమ్ ప్లేసర్ ఉంటే మరోపక్క మంగళగిరి రోడ్డు వైపు ఇంకో బూమ్ ప్లేసర్ ఉంది. రెండింటిలోని 2 పక్కలకు సంబంధించి కూడా కాంక్రీట్ను వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా వర్క్స్ మనకు కనబడుతున్నాయి. 2 బూమ్ ప్లేసర్ ద్వారా మధ్య నుంచి ప్రారంభమైన ఏదైతే ఉందో అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమైన కాంక్రీట్ వర్కులు 2 వైపులా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇప్పుడు దానికి సంబంధించి కూడా పనులు కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే పెండింగ్ 143 వరకే క్యూబిక్ మీటర్లు తెల్లవారుజామున 3 గంటల సమయంలోని పెండింగ్ మాత్రమే ఉన్నాయి. మరో 3 గంటల్లో కూడా దీన్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఎందుకంటే తెల్లవారే సాయకల్లా ఈ మొత్తం కాంక్రీట్ పనులు కంప్లీట్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్న నేపథ్యంలోని దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మరోపక్క బూమ్ ప్లేసర్లు ప్లేస్మెంట్ ఉన్న ప్రదేశంలోని కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ వెనువెంటనే ఒక టెంపో ఏదైతే ఉందో దానికి సంబంధించి కాంక్రీట్
పోసి కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొకటి లోడ్ అయిన కాంక్రీట్కి సంబంధించి కూడా లారీ వెనువెంటనే అక్కడ రీప్లేస్ చేస్తున్నారు. వరుస క్రమంలో కూడా లారీలు ఏదైతే ఉందో ఎన్సీసీ ప్లాంట్ నుంచి కాంక్రీట్ నింపుకొని ఈ ప్లేస్కి తీసుకొస్తూ ఉన్నారు. వరుసగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం కాంక్రీట్ వేసేందుకు ఒక లారీ సిద్ధంగా ఉంది. దాన్ని బూమ్ ప్లేసర్ ద్వారా ఆ కాంక్రీట్ వేసే ప్రదేశంలోనే వేసి ఫిల్ చేసిన వెంటనే మరో లారీని సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ బ్రేక్ లేకుండా నాన్ స్టాప్గా 3 గంటలు, తెల్లవారుజామున 3 గంటల సమయానికి కాంక్రీట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. తెల్లవారుజామున 3 గంటల సమయం వచ్చేసరికల్లే కాంక్రీట్ ప్రక్రియకు సంబంధించి 2 గంటల సమయంలోనే 82 క్యూబిక్ మీటర్ల వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. పెండింగ్ మిగతా 143 క్యూబిక్ మీటర్లే ఉంది. ఇది త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే తెల్లవారే జాము కల్లా మొత్తం ఈ కాంక్రీట్కి సంబంధించిన స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ చేసే టార్గెట్గా పనిచేస్తున్న నేపథ్యంలోని దీనికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇది తెల్లవారుజామున 3 గంటల సమయానికి సంబంధించి కూడా కాంక్రీట్ వర్క్స్కి సంబంధించి కూడా వర్క్ ప్రోగ్రెస్. ప్రస్తుతం టైము 6:33 అవుతుంది. స్టీల్ బ్రిడ్జ్ ఎల్హెచ్ఎస్ పై కాంక్రీట్ స్లాబ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మొత్తం దీనికి సంబంధించిన సమయం 5:30 గంటల వరకు పట్టినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వెహికల్స్కి సంబంధించి కాంక్రీట్కి సంబంధించిన వెహికల్స్ రావడం కొంత సమయం పట్టినా సరే ఏదైతే ఉందో కాంక్రీట్ స్లాబ్కి సంబంధించిన వర్క్ ప్రాసెస్ మొత్తం 5:30 గంటలు పట్టింది. ఏదైతే అర్ధరాత్రి 1 గంటకు కాంక్రీట్ స్లాబ్ను ప్రారంభిస్తే ఉదయం దాదాపు 6:33 మొత్తం దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కాంక్రీట్ స్లాబ్ పూర్తయిన తర్వాత దీని మీద మాస్టర్ ప్యాడ్స్ ఉంటాయి. ప్రస్తుతం కాంక్రీట్ స్లాబ్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని దీని మీద మనం చూసినట్టయితే మాస్టిక్ ప్యాడ్ ఉంటుంది. ఆ మాస్టిక్ ప్యాడ్ లేయర్ తర్వాత బిటామినస్ కాంక్రీట్ ఉంటుంది. మొత్తం ఇది 65 mm ఉంటుంది. మొత్తం దీని మీద వచ్చే 2 లేయర్లు కూడా 65 mm వరకు కూడా ఉండబోతున్నాయి. ఆ తర్వాత ఈ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సంబంధించి కూడా క్రాస్ బేరియర్స్ను ఫిక్స్ చేస్తారు. అవన్నీ కూడా కాంక్రీట్తో ఉంటాయి. మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూసినట్టయితే ప్రస్తుతం ఐరన్కి సంబంధించి కొంత ఫిక్సింగ్ చేయడం జరిగింది. వాటి మీద క్రాస్ బేరియర్స్ అన్నీ కూడా కాంక్రీట్తోని నిర్మిస్తున్నారు. మొత్తం స్లాబ్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని 225 క్యూబిక్ మీటర్ల వరకు కూడా కాంక్రీట్ ఉపయోగించి 110 మీటర్లకు సంబంధించి కూడా ఎల్హెచ్ఎస్ మీద దీనికి సంబంధించిన కాంక్రీట్ స్లాబ్ను కూడా కంప్లీట్ చేయడం పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. పూర్తి స్థాయిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2 బూమ్ ప్లేసర్ను కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మంగళగిరి రోడ్డు వైపు ఉన్న ఒక బూమ్ ప్లేసరు, దాంతోపాటు కొండవీటు పంప్ హౌస్ ఒకటి ఉన్న 2 బూమ్ ప్లేసర్తోని నాన్ స్టాప్గా దాదాపు 5:30 గంటల పాటు దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటు ఆర్హెచ్ఎస్ సైడ్ సంబంధించి కూడా ఇప్పటికే గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకోవడం జరిగింది. మిగతా 9 గడ్డర్లకు సంబంధించి కూడా లాంచింగ్ ప్రక్రియ కంప్లీట్ చేసిన వెంటనే ఇటు కొంత భాగం కంప్లీట్ అయిన ప్లేస్లో కూడా ఇప్పటికే డక్ట్ షీట్లు కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ పనులు స్టార్ట్ చేస్తారు. రీఎన్ఫోర్స్మెంట్ పనులు కూడా స్టార్ట్ చేసిన తర్వాత రాబోయే 15 రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఆర్హెచ్ఎస్ పై నుంచి కూడా ఈ కాంక్రీట్ స్లాబ్ను కూడా కంప్లీట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా కీలకమైన ఎల్హెచ్ఎస్ పైన కాంక్రీట్ స్లాబ్కి సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి అప్డేట్.
స్టీల్ బ్రిడ్జికి సంబంధించి తొలి స్లాబ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. చాలామంది నిర్మాణం ఎలా జరుగుతుంది కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ కూడా తెలుసుకుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఉండవాలండి మాది. ఎలా అనుకుంటున్నారు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా ఉండబోతుంది అంటారు అమరావతికి? అమరావతికి ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇక మార్గం కలిపే పద్ధతిలో చేస్తున్నారు. అది దీని ముఖ్య ఉద్దేశం వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ఏదైతే కరకట్ట లైన్ ఉందో అది భవిష్యత్తులో దాన్ని అక్కడ వర్క్స్ ఉన్నాయి, ఇలాంటిది ఇంకోటి కట్టాలి అక్కడ. అప్పుడు ఆ కరకట్ట ఆపినప్పుడు ఇది ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉన్నారు. చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్. చూసాము ఇది మొదలుపెట్టినప్పటి నుంచి రోజు ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్ళేటప్పుడు రోజు ఈ ప్రోగ్రెస్ మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చూసినా చూడపోయినా మేమైతే ఈ రోజు ఎంతవరకు వచ్చింది, ఈ రోజు ఎంత చూస్తున్నాం. చాలా స్పీడ్గా జరిగింది, అనుకున్న దానికంటే స్పీడ్గానే. ఇంకా వేరే అక్కడ గుంటూరు ఛానల్ అలాగే కొండవీటి వాగు మీద కూడా పనులు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జి కూడా అయితే ఈ కనెక్టివిటీ వస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ. అమరావతిలో నిర్మాణాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అమరావతి నిర్మాణం గురించి అనుకునేది ఏం లేదు, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఏదైతే విధ్వంసం ఉందో దాని నుంచి కోలుకుని ఇప్పుడు బ్రహ్మాండంగా ఈ 22 నెలల నుంచి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. అలాగే పోయిన వారంలో ఏదైతే పార్లమెంట్లో చట్టబద్ధత లభించిందో అది ఈ వారంలో గెజిట్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. గెజిట్ ఆల్రెడీ ఇష్యూ అయింది. నిన్న నైట్ ఇష్యూ అయింది ఏమనుకుంటున్నాను. ఓకే అయితే నైట్ ఇష్యూ అయింది మాకు తెలియదు. రాష్ట్రపతి భవనం చేరిందని చూసాం. ఇష్యూ అయితే ఇంకా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అమరావతి రైతులకి రాజధాని భవిష్యత్తులో మారదనే ఒక భరోసా కలిగింది, ధైర్యం వచ్చింది. ఆ ఒక్క దీంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటి ఉంది, ఉండవల్లి అనేకల్లే ఉండవల్లి వాసులు అంత సహకరించట్లేదని కూడా కొంత విమర్శలు వచ్చినాయి. దాని గురించి ఏమంటారు? ఉండవల్లిలో కూడా కరెక్టే. అది ఈ ఉండవల్లిలో ఈ 3 పంటలు పండుతాయనే ఉద్దేశంతో మెట్ట ప్రాంత రైతులు, ఉదాహరణ అది మెట్ట ప్రాంతం. అది నేను ఆల్రెడీ పూలింగ్ ఇచ్చాను 2015లోనే. అలాగే ఇప్పుడు ఈ జరీబ్ భూములు ఉన్నాయి. వాళ్ళు ఆ జరీబ్ భూమి మీద ఉన్న మమకారంతో వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకా అది మీరు అన్నట్టు ఉండవల్లి ప్రాంతం ఒకటే ఇప్పుడు పూలింగ్ 20% అయింది, 80% అవ్వలేదు. సరే, దీని మీద భవిష్యత్తులో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, దీన్ని ఎలా పూర్తి చేస్తుందో చూడాలా. నేనైతే ఉండవల్లి రైతుగా 2015లోనే నా పొలం పూలింగ్ ఇచ్చాను. ప్లాట్లు కూడా అలాట్ అయినాయి. రిజిస్ట్రేషన్ చేసుకోమని రోజు పోలింగ్ చేస్తున్నారు. కానీ అది ఆ క్లియర్ చేసిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామని రెడీగా ఉన్నామని చెప్తున్నాము. మీరు వాకింగ్ చేస్తుంటారు, ఎలా ఉంది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎలా జరగడం ఏమా స్పీడ్గా జరిగిపోయింది. అసలు వాళ్ళు ఏం ఆపకుండా గ్యాప్ లేకుండా రాత్రి పగలు కూడా పనిచేసి దాన్ని లైన్లో పెట్టారు. అంత స్పీడ్గా అయిద్దాడు మేము అనుకోలేదు. మేము రోజు వస్తున్నాం, పైకి లేపిన కాడి నుంచి కింద పెడితే ఎప్పుడు పెడతాడో ఎప్పుడు చెప్తాడో చూడటం సరిపోతుంది మాకు రోజు. అది అందుకని చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఏరియా వాళ్ళకి ఏరే కాదు, ఏరైనా బ్రిడ్జే కదండి. ఇంతవరకు ఇలాంటి బ్రిడ్జి ఇక్కడ మేము కట్టడం చూడలేదు కదా. దాని నిమిత్తమే రోజు వచ్చి రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా చూసి ఆహా ఎప్పుడైద్ది తెల్లారపాటికి నిన్న ఏమీ లేదు, తెల్లారపాటికి స్లాబ్ వేసాడు, రాత్రి అంతా వేసారట వాళ్ళు చెబుతున్నారు. అదే అండి. అంటే మీరు ఒక అనుభవం ఉండిద్ది, చాలా బ్రిడ్జిలు కూడా చూసుంటారు, ఎక్కువ సమయం చూసుంటారు. దానికి వీటికి వ్యత్యాసం ఏమంటారు మీరు? ఏమంటే స్టీల్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఎక్కడా కట్టలేదు కదండి. మా చిన్నప్పటి నుంచి ఎక్కడ కట్టలేదు. ఇటువరకు అక్కడ ఒకటి ఉండేది, మార్కెట్ దగ్గర ఒక బ్రిడ్జి ఉండేది, పీనికలోంచి ఉండేది, అది పడిపోయింది. ఇది మాత్రం రీసెంట్గా మనం చూడటం ఇదే. ఇక్కడ ఈ ప్రాంతాలు బ్యారేజ్ కట్టినప్పుడు మేము ఉండున్నాం కదా, ఈ బ్రిడ్జి కట్టడం ఇది మొదటిసారి చూడటమే. అదండి అని రోజు చూడటం. ఎందుకంటే ఉద్యోగం లేకపోయినా డైలీ దీన్ని అబ్జర్వేషన్ చేస్తా చూస్తూ ఉన్నాం. అది బ్రిడ్జిలు వస్తున్నాయి, ఒకటి కాదు, ఇక్కడ ఒకటను కొండవీటి బాగు మీద 2 ఇంకోటి వస్తుంది. అదిగో అక్కడ కూడా కొండవీటి బాగు దగ్గర కూడా కడతారు, దిమ్మలేస్తారు. దాన్ని కూడా లేపేటి అంత పని కళ్ళు మూసి కళ్ళు తీసేటప్పుడు చేసేస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. మిషనరీ ఎలా అంటారు ఉపయోగిస్తున్నారు కన్స్ట్రక్షన్ కోసం? కొంచెం మోడర్న్ టెక్నాలజీ మిషనరీ వాటి గురించి ఏమండి, భారీ మిషనరీ పెట్టుకొచ్చారు. అది ఏమి లేపట్ల, మనుషులతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం కనపడలే ఇక్కడ, అంత మిషనరీతోనే. అక్కడ ఉంది ఆ పెద్ద తీసుకొచ్చి దీన్ని లేపి పెట్టేస్తుంటే అది ఎప్పుడు చూడలేదు కదా ఇలాంటి టెక్నాలజీ. ఇప్పుడు మేము చూడటం ఇది. అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ కట్టినప్పుడు 1000 మంది పనిచేసేవారు. ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువ, మిషనరీ ఎక్కువ అయిపోయింది. అది అందుకని చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి, స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం దాదాపు ఒక 2-3 నెలల నుంచే స్టార్ట్ అయిన వెంటనే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎలా అనుకుంటున్నారు ఈ నిర్మాణానికి సంబంధించి?
బాగానే జరుగుతుంది స్పీడ్ బ్రిడ్జ్ నిర్మాణం స్పీడ్గానే జరుగుతుంది. ఎలా చూస్తారు నిర్మాణానికి సంబంధించి రోజు రోజుకి మీరు చూస్తున్నారు ఇక్కడ పురోగతి? రోగి అయితే స్పీడ్గానే ఉంది. 24 గంటలు చేస్తున్నారు, నైట్ పగలు చేస్తున్నారు. ఇలాంటి స్టీల్ బ్రిడ్జ్ ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ఇక్కడ మన ఏరియాలో కట్టడం ఇదే ఫస్ట్ సారి. మేము చూడటం కూడా ఇదే పుట్టిన తర్వాత. ఈ బ్రిడ్జిలు అనేది ఎక్కడా కట్టినట్టు లేరు ఈ పరిసర ప్రాంతాలు. ఇంకా హైదరాబాద్ అంటే మేము చెప్పలేము అనుకో, ఇక్కడ మాత్రం ఇదే మొదటి బ్రిడ్జి మేము చూడటం. ఇక్కడ వర్కర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళంతా వేరే రాష్ట్రం సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫుల్ టైం చేయబట్టే అంత స్పీడ్గా అవుతుంది. అదే మన దగ్గర అయితే వాళ్ళ టైం ఉంటుంది, ఏదో ఉదయం 9-5 అలా అయితే అవ్వదు. అది 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ పనులు తొందరగా అవుతున్నాయి. అది మాత్రం మేము గమనిస్తున్నాం రోజు. టెంపరేచర్ సహకరించినా వాళ్ళు సహకరించకపోయినా ఇప్పుడు ఒరిస్సా కానీ వెస్ట్ బెంగాల్ బీహార్ ఆ ప్రాంతం నుంచి వచ్చినట్టున్నారు, వాళ్ళు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి మేము మురిసిపోతున్నాం రోజు మన వాళ్ళు అయితే ఇలా చేయరు, టైం చూసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అని రోజు అనుకుంటున్నాం మేము. అది మాత్రం వాస్తవం. సార్ మీరు మాట్లాడతారా? ఇది ప్రజల స్పందన కూడా మనం తెలుసుకుందాము. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు, చాలా ఫాస్ట్గా నిర్మిస్తున్నారు అనేది కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడిన వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయం ఇదే మార్గంలో స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా కొండవీటి పంప్ హౌస్ ఏదైతుందో ఆ మార్గంలోనే ఇటువైపు నుంచి వాకింగ్ చేస్తుంటారు. వాళ్ళ జీవితంలోనే ఇలాంటి బ్రిడ్జ్ ఎప్పుడూ చూడలేదు. వర్కర్లు కూడా రాత్రి పగలు తేడా లేకుండా చాలా అద్భుతంగా కష్టపడుతున్నారు. మేము చూస్తున్న లోపలే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సంబంధించి కూడా స్లాబ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనేది కూడా వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన మనకి స్పష్టంగా కనబడుతుంది. టైం కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంట అయింది. మొత్తం 4